ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వాతావరణ బీమా కోసం రైతులంతా దరఖాస్తు చేసుకోవాలని లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ మారుతి శ్రీనివాసులు తెలిపారు. అనంతపురం నగరంలోని జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో పంటల బీమా పథకం ఖరీఫ్ 2026పై జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఉమాదేవితో కలిసి ఆయన రైతులకు కొన్ని సూచనలు చేశారు. కొత్తగా వచ్చిన జీవో ప్రకారం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పంటల నమోదుకు ఈ నెల 31 వరకు అవకాశం ఉంటుందన్నారు. అలాగే వరికి ఆగస్టు 31 వరకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఇక వాతావరణ బీమా కింద వేరుశెనగ, పత్తి, చీని, దానిమ్మ, అరటి పంటలు సాగు చేసిన వారు నమోదు చేసుకోవాలన్నారు. ప్రస్తుతం సాగులో ఉన్నవారు లేదా సాగు చేయాలనుకున్న వారికి ఇది ఉంటుందన్నారు. ఎల్ నీనో ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రైతులు ఖచ్చితంగా ఈ బీమా సౌకర్యాన్ని పొందాలన్నారు. లేకపోతే పంటలకు నష్టం వాటిల్లితే ఎలాంటి పరిహారం ఉండదన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బీమాలకు సంబంధించి బ్యాంకర్లు, అధికారులు తగిన సూచనలు చేశామన్నారు. ఖరీఫ్ 2026లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన మరియు వాతావరణ ఆధారిత బీమా సౌకర్యాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరి రైతులకు కల్పించడానికి అనుగుణంగా జీవో రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ అనంతపురం జిల్లాకు సంబంధించి ఖరీఫ్ 2026లో వాతావరణ పునర్వ్యవస్థీకరించినటువంటి వాతావరణ ఆధారిత బీమా మరియు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద కూడా రైతు సోదరులందరినీ కూడా పంటల బీమాలో నమోదు చేసుకోవడానికి ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది. సో ఇది జూలై 7వ తేదీ నుంచి కూడా మనము జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. సో దీని ముఖ్యంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ముఖ్యంగా దిగుబడి ఆధారిత బీమా ఇది. సో దీని కింద ముఖ్యమైనటువంటి కంది, వరి, మొక్కజొన్న, ఆముదము మరియు ఎండుమిరప అనే పంటలన్నింటినీ కూడా ఈ దిగుబడి ఆధారిత పంటల బీమా కింద రైతు సోదరులకు బీమా సౌకర్యం కల్పించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. సో దీనికి కట్ ఆఫ్ డేట్ అంటే చివరి తేదీ అంటే బీమా ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి నమోదు చేసుకోవడానికి చివరి తేదీ 31/7/26 అంటే జూలై 31వ తేదీకి ఇది పూర్తి అవుతుంది. అలానే వరికి అయితే మనకు ఆగస్టు 15వ తేదీ వరకు కూడా బీమా నమోదు చేసుకోవడానికి చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది. సో అలానే వాతావరణ ఆధారిత బీమా కూడా మన జిల్లాలో ప్రధానంగా బీమా సౌకర్యం కల్పించబోయే ఇది బీమా పథకము. సో దీని కింద కూడా మనకు ముఖ్యంగా మన జిల్లాలో ప్రధానంగా ఇంతకుముందు సాగుతున్నటువంటి వేరుశెనగ, అలానే ప్రత్తి, ముఖ్యంగా ఉద్యాన పంటలైనటువంటి చీని, తర్వాత దానిమ్మ, అరటి మరియు టమోటా అనే పంటలన్నింటినీ కూడా వాతావరణ ఆధారిత బీమా కింద వీటికి బీమా సౌకర్యం కల్పించబడుతుంది. సో ఈ వాతావరణం కింద కూడా మనకు ముఖ్యంగా వర్షపాతము, ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ మరియు గాలి వేగాన్ని బట్టి సో ఎటువంటి పరిస్థితులు, విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు మనకు రైతులకు వారి ఈ పంటలకు సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని అందజేయడానికి ఈ వాతావరణ ఆధారిత బీమా ముఖ్యంగా ఉంది. ఎందుకంటే ప్రస్తుతము ఆల్రెడీ మనకు ఈ సంవత్సరము ఈ ఖరీఫ్లో ఎల్ నీనో పరిస్థితులు ఆల్రెడీ ఏర్పడి సో దానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ కూడా మన జిల్లాలో చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ జూన్లో అయితే మనకు సాధారణ వర్షపాతం కురిసినా కూడా జూలైలో అయితే చాలా లోటు వర్షపాతంతో ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. సో ప్రధాన పంటలు కూడా ఇప్పటి వరకు 25% మాత్రం సాగైనాయి. సో ఈ సంవత్సరము ముఖ్యంగా పంట వేసిన రైతులు లేదా పంట వేయబోతున్న రైతులు కూడా బీమా సౌకర్యం పొందడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గత సంవత్సరాల్లో మనము రైతు సేవా కేంద్ర సిబ్బంది పంట సాగు ధృవీకరణ పత్రం ఇచ్చిన తర్వాతనే బీమా నమోదు కావడానికి అవకాశం ఉండే. ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వము ఈ సౌకర్యాన్ని కల్పించింది. రైతులే స్వయంగా వారు ఏ పంట వేశారు లేదా ఏ పంట సాగు చేయబోతున్నారు అనేది కూడా డిక్లేర్ చేసేసి ముందుగా వాళ్ళ పంటలను నమోదు చేసుకోవచ్చు, తర్వాత కూడా పంట సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎందుకంటే ఈ సౌకర్యం కల్పించింది. సో మనము ప్రతి పంటను కూడా ఈ పంట బుకింగ్ చేయబోతున్నాము. సో ఈ బీమా సౌకర్యం పొందాలంటే ఖచ్చితంగా ఈ పంట నమోదు అనేది అది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి
సో రైతులు ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో రాబోయే ఇంకా కొన్ని రోజుల్లో వర్షాలు పడి మళ్ళీ పంట సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ చివరి తేదీ కంటే ముందే వాళ్ళు ఈ బీమా సౌకర్యాన్ని పొందలేకపోవచ్చు ఇప్పుడు పంట సాగు చేయకపోతే. అందుకోసమనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటివరకు సాగు చేసిన పంట వివరాలు ఏమి లేదా సాగు చేయబోతున్నటువంటి పంటలను కూడా వారు బీమా సౌకర్యం పొందడానికి అవకాశం కల్పించింది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి అందరూ రైతు సోదరులు ఈ సౌకర్యాన్ని గమనించి తమ స్వీయ ధృవీకరణ పత్రాలను సంబంధిత బ్యాంకులో సమర్పించవచ్చు. అట్లానే నాన్ లోని కింద కూడా వాళ్ళు వారి ధృవీకరణ పత్రాలు సమర్పించి వారి పంటలను అన్నింటి కూడా బీమా కింద తీసుకొని రావడానికి రైతు సోదరులందరూ కూడా ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. సో దీనిపైన జిల్లా కలెక్టర్ గారు ఈరోజు ప్రత్యేకంగా జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ మీటింగ్ను కూడా నిర్వహించి మా వ్యవసాయ శాఖకు, ఉద్యాన శాఖకు మరియు ఎల్డిఎంకు, బ్యాంకర్స్కు అందరికీ కూడా ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసినారు. సో ఈ ఆదేశాల ప్రకారంగా రైతు సేవా కేంద్ర సిబ్బంది అందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి రైతుల వివరాలు అన్నింటినీ కూడా రైతువారీగా సేకరించి వారు గతంలో కానీ ఈ ఖరీఫ్లో 1/4/26 తర్వాత తీసుకున్నటువంటి పంట రుణాలు ఏ పంటకైతే రుణం పొందారో లేదా ఆ పంట రుణానికి సంబంధించిన పంట కాకుండా వేరే ఇతర పంట సాగు చేసింటే లేదా సాగు చేయబోతుంటే కూడా సంబంధిత సమాచారాన్ని కూడా రైతు సేవా కేంద్ర సిబ్బంది గ్రామ స్థాయిలో రైతుల నుండి సేకరించి రేపు ఉదయం లోప మన జిల్లా కలెక్టర్ గారికి ఆ నివేదికను సమర్పించమని ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. సో అలానే బ్యాంకర్స్ వారిని కూడా ప్రతి బ్యాంకు నుంచి కూడా ఆల్రెడీ క్రాప్ లోను ఇచ్చినటువంటి రైతులు, సో ఎవరైనా రైతులు రుణం పొందిన రైతులు బీమా సౌకర్యము వద్దు అని ఆప్ట్అవుట్ చేసినా లేదు మాకు బీమా సౌకర్యం కావాలని అన్నా వాళ్ళ పంట సాగు మార్పిడి ఏదన్నా చేసినా కూడా ఇతర పంటలకు ఏమన్నా చేసినా కూడా సంబంధిత వివరాలు అన్నింటినీ కూడా బ్యాంకులు కూడా జిల్లా కలెక్టర్ గారికి రేపు ఉదయం లోపల సమర్పించవలసిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి రైతును మనము పంట బీమా కింద తీసుకురావాలనే ఉద్దేశము. ఏ రైతు అయినా కూడా ఇప్పటివరకు పంటలు వేసిన రైతులు జిల్లాలో సుమారుగా ఇప్పటివరకు మనకు 2 లక్షల ఎకరాల పైన సాగయ్యింది. ఇప్పటి వరకు కూడా మనం సుమారుగా 1,60,000 ఎకరాల వరకు కూడా బీమా నమోదు చేయడం జరిగింది. సుమారుగా 50,000 మంది రైతులకు, ఇంకా సుమారుగా 2.5 లక్షల మంది రైతులు ఇంకా బీమా పరిధిలోకి తీసుకొని రావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి తర్వాత రాబోయే 7 రోజులు కూడా గ్రామ స్థాయిలో బ్యాంకర్సు, వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, రైతు సేవా కేంద్రం సిబ్బంది, తర్వాత రైతు సోదరులు అందరం కూడా ఒక స్పెషల్ డ్రైవ్ కింద కూడా దీన్ని నిర్వహించి మన జిల్లాలో ఉన్నటువంటి అందరూ వ్యవసాయ, ఉద్యాన రైతులు అందరూ కూడా ఈ 2 వాతావరణ ఆధారిత బీమా కింద కానివ్వండి, దిగుబడి ఆధారిత బీమా కింద కానీ కూడా ఈ ఖరీఫ్ 2026లో వాళ్ళకు నమోదు చేసుకోవడానికి ప్రత్యేకంగా ఈ స్పెషల్ డ్రైవ్ను కూడా ఈ వారం రోజులు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అన్ని చోట్ల కూడా మీ సేవా కేంద్రాలు అయితేమి రైతులు కూడా స్వయంగా కూడా బీమా పోర్టల్లో కూడా డైరెక్ట్గా ఎన్రోల్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి అలానే లేదు బ్యాంకుల దగ్గరికి వెళ్ళినా కూడా లోన్ కింద తీసుకునే రైతులు కానీ, నాన్ లోన్ కింద తీసుకోబోయే రైతులు కానీ కూడా బ్యాంకులను కూడా సంప్రదించినా కూడా ఈ బీమా సౌకర్యం కల్పించడానికి జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. కాబట్టి ఇది అందరూ కూడా ప్రతి ఒక్క రైతు సోదరులు అందరూ కూడా ఈ బీమా సౌకర్యాన్ని పొందండి. ఎందుకంటే ముఖ్యంగా మన జిల్లాలో వేరుశనగ నుంచి కంది పంట ఇప్పుడు అత్యధిక విస్తీర్ణంలో సాగవుతోంది. చాలామంది రైతు సోదరులందరూ కూడా గత దశాబ్దాల నుంచి కూడా వేరుశనగ పంట రుణాలు పొంది ఉండింటారు. ఆ రైతు సోదరులందరూ కూడా మళ్ళా పంట రుణము తీసుకునే రైతులందరూ కూడా నమోదు అంటే చివరి నమోదు తేదీ అంటే 31/7 తేదీ అంటే రేపు 24/7 తేదీ లోపల వరకు కూడా ఒకవేళ నాన్ లోని కింద కట్టుకోవాలనుకుంటే నాన్ లోని కింద కూడా వచ్చి వాళ్ళు ఆప్ట్అవుట్ ఇవ్వచ్చు. లేదంటే బ్యాంకర్సే 31వ తేదీ అంటే 2 రోజుల ముందర అంటే 29వ తేదీ లోపల బ్యాంకుకి వెళ్ళేసి మేము వేరుశనగ పంట వేయలేదు, కంది పంట వేసాము, లేదా చీనీ పంట వేసాము, లేదా ఇతర పంటలు వేసాము, ఈ నోటిఫై చేసినటువంటి పంటలు చేసిన వివరాలు కింద బ్యాంక్ మేనేజర్స్కు
సమర్పిస్తే ఖచ్చితంగా వాళ్ళకు ఆ పంటకు సంబంధించిన ప్రీమియమే ఇన్సూరెన్స్ కంపెనీకి జమ చేయబడుతుంది. దానివల్ల వారి పంటకు అన్నిటికీ కూడా బీమా సౌకర్యం కల్పించబడుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. సో దీని కింద చాలా తక్కువ మోతాదులోనే మనకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఎకరాకు కంది అయితే 80 రూపాయలు మాత్రమే ఉంది. అలానే జొన్న అయితే 84 రూపాయలు ఎకరాకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఆముదము 80 రూపాయలు, మిరప అయితే 576 రూపాయలు ఎండు మిరప, అలానే మొక్కజొన్న అయితే ఎకరాకు 132 రూపాయల లెక్క ప్రీమియం చెల్లించి రైతులు లోన్ ద్వారా కానీ నాన్ లోని సౌకర్యం ద్వారా కానీ బీమా కల్పించుకోవచ్చు, పంటల బీమా కల్పించుకోవచ్చు. అలానే వాతావరణ ఆధారిత బీమాలు అయితే కొద్దిగా ప్రీమియం అమౌంట్ ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే వాతావరణ ఆధారిత బీమా అంటే ప్రస్తుత ఎల్నినో పరిస్థితుల్లో ఆల్రెడీ చూస్తూ ఉన్నాము. వాతావరణం అనేది కూడా చాలా అన్ప్రిడిక్టబుల్గా ఉంది. అంటే ఎవరు ఊహించని విధంగా వాతావరణం ఈ సీజన్లో ఖరీఫ్ సీజన్లో రాబోతున్నాయి. కాబట్టి సో ఖచ్చితంగా వాతావరణ ఆధారిత బీమా కింద పంటలన్నింటినీ కూడా ముఖ్యంగా వేరుశనగ కానివ్వండి, పత్తి కానివ్వండి, దానిమ్మ, బత్తాయి, అరటి, టమోటా ఈ పంటలన్నింటినీ కూడా వాతావరణ ఆధారిత బీమా కింద లోన్ తీసుకునే రైతులు బ్యాంకుల ద్వారా లేదా నాన్ లోన్ కింద కట్టాల్సిన వాళ్ళు కూడా మీ సేవా సెంటర్లో కానివ్వండి, బీమా పోర్టల్లో కానీ ప్రత్యేకంగా కట్టి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఖరీఫ్ 2024 సంబంధించిన ఇప్పుడు మనము 3,62,000 హెక్టార్లు జిల్లాలో బీమా సౌకర్యం కల్పించడం జరిగింది, అత్యధికంగా కల్పించడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని ఈ సంవత్సరం కూడా 3,62,000 హెక్టార్లు మన జిల్లాలో సాగయ్యే విస్తీర్ణం అంతా కూడా బీమా సౌకర్యం కింద తీసుకురావాలనే ఉద్దేశంతోనే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా ఈ వారం రోజుల్లో కూడా అందరం కూడా వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, బ్యాంకర్స్ అందరం కూడా సమిష్టిగా కృషి చేసి ప్రతి ఒక్క రైతును కూడా ఈ పంటల బీమా కింద తీసుకొని రావడానికి ఏర్పాట్లు చేస్తామని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. మన మేడం గారు కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడున్న ఎల్నో ప్రభావం వల్ల మన వాతావరణంలో కూడా చాలా మార్పులు జరుగుతూ ఉన్నాయి. మనం ఏం ఊహించని రకంగా ఉంది. ఇప్పటిదాకా మనకు వర్షం కూడా లోటు శాతంతోనే ఉంది. అలానే టెంపరేచర్స్ కూడా ఇంకా పెరగడానికి స్కోప్ ఎక్కువ ఉంది. వర్షాలు తగ్గాయంటే ఆటోమేటిక్గా టెంపరేచర్స్ ఎక్కువ అవుతాయి. వీటి ఎఫెక్ట్ అంతా కూడా మనకి ఉద్యాన పంటల మీద చాలా ఎక్కువ ఉంటుంది. బత్తాయి కానీ, తర్వాత అరటి కానీ, టమాటా కానీ వీటి మీద చాలా ఎక్కువ ఉంటుంది. దానిమ్మ మీద వాతావరణంలో మార్పుల వల్ల కూడా ఎక్కువ జబ్బులు వచ్చే అవకాశం ఉంది దానిమ్మలో అయితే. అలానే స్వీట్ ఆరెంజ్లో అయితే మనకు దిగుబడి తగ్గడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది వాతావరణంలో మార్పుల వల్ల. అరటిలో కూడా దిగుబడి తగ్గడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ వాతావరణ మార్పుల వల్ల ఇలా ఉంటుంది. కాబట్టి అందరినీ కూడా, ప్రతి రైతుని కూడా మనం కోరేది ఏంటంటే వాతావరణ బీమా పథకంలో అందరూ కూడా వాళ్ళ ప్రీమియం పే చేసుకొని ఇప్పుడు వచ్చే రిస్క్లని కొంచెం తగ్గించుకోవాలని కోరుతా ఉన్నాను. ప్రతి రైతు కూడా దీని గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మనం ఆర్ఎస్కే ఇన్ఛార్జీల ద్వారా అందరికీ చెప్పడం జరిగింది. ఇంకా ఏమన్నా డౌట్లు ఉన్నా కూడా ఆర్ఎస్కే ఇన్ఛార్జీల దగ్గరికి వెళ్ళి క్లారిటీ తీసుకొని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇందులో మనం పెట్టుబడి కూడా ఎక్కువనే పెడతా ఉంటాము. దిగుబడి రాలేదంటే రైతుకి నష్టపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ నష్టపోకుండా ఉండాలి అంటే మనం ఈ బీమాని యూటిలైజ్ చేసుకోవాలి. రైతులంతా కూడా యూటిలైజ్ చేసుకోవాలని కోరుతూ క్లోజ్ చేస్తాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన మీడియా సోదరులకు, రైతు సోదరులకు అందరికీ నా నమస్కారం. ఇవాళ ఈ మీటింగ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఫార్మర్ బెనిఫిట్ కోసం మీకు అందరికీ సమావేశమైన అందరికీ తెలుసు. ఇదివరకే మన డీడీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, డీడీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మీకు కూలంకుషంగా వివరించడం జరిగింది. ఎస్పెషల్లీ రైతుల గురించి మనకు ఈ జిల్లాలో డ్రాట్ ఉందని అందరికీ తెలుసు. సో లాస్ట్ ఇయర్ ఉన్న స్కీమ్, ఇన్సూరెన్స్ స్కీమ్ ఈ సంవత్సరం కూడా జీవోస్ ఇష్యూ చేస్తూ గవర్నమెంట్ 35, 34 జీవోస్ ఇష్యూ చేస్తూ జూలై దాకా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా లాస్ట్ మంత్ కూడా 15th వరకు డ్యూ డేట్ ఉంది. సో అది రైతుల బెనిఫిట్ కోసం మళ్ళీ రిప్రజెంట్ చేయడంతో ఈ 31 జూలై దాకా స్కీమ్ పొడిగించడం జరిగింది.
ఈ సదుద్దేశంతో రైతులకి, ఎందుకంటే మీకు అది ఇదివరకే తెలుసు ఎలినో ప్రభావం కూడా ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసి, ఆ బెనిఫిట్ వల్ల రైతులకు దిగుబడి కానీ వాతావరణ మార్పులు కానీ ఎన్నో చేర్పు జరిగితే చాలా నష్టపోతారు. ఇన్సూరెన్స్ అనేది వాళ్ళకు కొద్దిగా తోడ్పాటు ఉంటుంది. అందునిమిత్తం ఈ డ్యూ డేట్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా ఏంటంటే ఫ్రమ్ బ్యాంక్ సైడ్ నేను చెప్పడం ఏంటంటే జూన్ దాకా తీసుకుంటే దాదాపు 3 లక్షల దాకా క్రాప్ లోన్స్ ఇచ్చున్నారు వేరియస్ బ్యాంక్స్, 36 బ్యాంకులు కలిపి. సో 4,903 కోట్లు ఇచ్చున్నారు క్రాప్ లోన్లకి. ఇందులో నిమిత్తం ఆల్మోస్ట్ కస్టమర్కి ఆప్షన్స్ ఇచ్చుంటారు, ఆప్ట్ అవుట్ ఆప్ట్ ఇన్ అని చెప్పేసి. వాళ్ళు బయట కూడా ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. ఇదివరకే డీటెయిల్గా సార్ చెప్పున్నారు. ఇంకోటి ఏంటంటే లాస్ట్ డ్యూ డేట్ మనకు 31 జూలై, అంతకుముందే 2 రోజులు క్రాప్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం కూడా ఉంది. రైతులు మనకు క్రాప్ చేంజ్ చేసుకుని ఒక చిన్న డిక్లరేషన్ ఇచ్చేసి బ్యాంక్లో క్రాప్ ఆల్రెడీ కవర్ అయ్యింది, వేరే క్రాప్ చేంజ్ చేస్తుంటే 2 రోజుల ముందే డిక్లరేషన్ ఇచ్చి క్రాప్ చేంజ్ చేసుకుంటే కూడా వాళ్ళు ఏ క్రాప్ అయితే ప్రజెంట్ చేసుకుంటున్నారో ఆ క్రాప్ కూడా మనం ఇన్సూరెన్స్ కవర్ చేయడానికి అవకాశం ఉంది. ఇది ఒక గొప్ప అవకాశము. ప్రజలందరూ రైతులకు అవగాహన పరిచి ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ బాగా బెనిఫిట్ పొందాలని నా కోరిక. సో అలాగే ఏంటంటే ఇవాళ మార్నింగ్ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ మానిటరింగ్ కమిటీ గురించి మనం వర్చువల్గా కలెక్టర్ గారితో మీటింగ్ చేయడం జరిగింది. మన ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ప్రతి రైతు మ్యాక్సిమం బెనిఫిట్ పొందాలి, అందులో ఎస్పెషల్లీ మన అనంతపురం జిల్లా. సో ఆయన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం డైలీ అప్డేట్ చేస్తున్నాం, ప్రతి బ్యాంక్తోనూ మాట్లాడుతున్నాం, వాళ్ళ కోఆర్డినేటర్స్తోనూ మాట్లాడి మేము కన్వే చేస్తున్నాం. సో మా సైడ్ బ్యాంక్ సైడ్ నుంచి ఏంటంటే ప్రతి రైతుకు లోన్ తీసుకుని మ్యాండేటరీగా చేయాలనే ఉద్దేశం. అన్లెస్ అంటే వాళ్ళు ఆప్ట్ అవుట్ చేస్తే తప్పితే కంపల్సరీ ఇన్సూరెన్స్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఈ ఇన్స్ట్రక్షన్స్ బ్యాంక్ వాళ్ళు కూడా నోట్ చేసుకొని ప్రతి రైతుకి మ్యాక్సిమం బెనిఫిట్ అయ్యేలా మేము కూడా ఫాలోఅప్ చేస్తున్నాం. సో ఇది మెయిన్ మా ముఖ్య ఉద్దేశం. నమస్కారం.